కంటెంట్ వీక్‌గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్‌లో ఉంటదంటారు. సో, ఫైనల్లీ సంక్రాంతి సినిమాల్లో ఒక ట్రైలర్ అయితే వచ్చేసింది. మనశంకర్ వరప్రసాద్ గారు పండక్కొచ్చేస్తున్నారు. సో, ఈ ట్రైలర్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. నా ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం మర్చిపోవద్దు. ట్రైలర్ ఎలా ఉంది? ఫ్లాస్ ఏం కనిపించాయి? ఎక్కడ పాజిటివ్స్ ఉన్నాయి? అసలు ఈ సినిమా బాక్స్ ఆఫీస్‌లో ఎలా రన్ అవుతుందనేది మనం ఈ వీడియోలో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఎటువంటి సినిమా అయినా సంక్రాంతికి ఆడేస్తుంది అనుకుంటారు. సినిమా తీశారా? సీరియల్ తీశారా? నాకు అర్థం కాలేదు. క్వాలిటీ విషయం కూడా డీఓపీ సంక్రాంతికి వస్తున్నంతో కంపేర్ చేస్తే మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాలో వరస్ట్ అంటే వరస్ట్ డీఓపీ వర్క్ ఉంది. అసల నిజంగా ఆ స్టార్టింగ్ ఫ్రేమ్‌లో చిరంజీవి గారు నడుచుకుంటూ వస్తున్న ఫ్రేమే అసల అది లైట్ సెటప్ ఎనకాల గ్రీన్ మ్యాట్ అని క్లియర్‌గా తెలిసిపోతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 8:30 గంటలకు మీ జీటీవీలో డోంట్ మిస్ ఇట్ అన్న విధంగా తీశారు. బేసిక్‌గా అనిల్ రావిపూడి గారి సినిమాల్లో 'పటాస్' అంటే నాకు చాలా చాలా ఇష్టం. 'భగవంత్ కేసరి' కూడా చాలా చాలా బావుంటది. కానీ అది యావరేజ్ టాక్‌తో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్‌గానే నిలిచింది. తర్వాత ఇప్పుడు 'జననాయకుడు' కూడా అదే రీమేక్ కావడంతో ఈ సినిమాని ఇప్పుడు ఎక్కడెక్కడో లేపేస్తున్నారు. బట్ ఆ క్రెడిట్ మాత్రం అనిల్ రావిపూడి గారికే ఇవ్వాలి. కంటెంట్ వీక్‌గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్‌లో ఉంటదంటారు. ఈ సినిమాలు లాక్కొస్తున్నాయంటే మీ వే ఆఫ్ థింకింగ్ ఆఫ్ ప్రమోషన్స్ వల్లే. ఆ వే ఆఫ్ ప్రమోషన్స్ అనేది యూనిక్‌గా ఉన్నాయి కాబట్టే జనాలు మీ సినిమాలకొచ్చి చూస్తున్నారని నా అభిప్రాయం. కామెడీ ఉంటది. నేను ఎంజాయ్ చేస్తా. కానీ ఆ కామెడీకి కూడా ఒక సర్టెయిన్ లెవెల్ ఉంటది. అసలు ఎఫ్2 అండ్ ఎఫ్3 ఉన్నాయి. అసల రియల్లీ అవి కామెడీ ఫిల్మ్స్ అంటారు. నాకు నిజంగా మూవీస్ ఎక్కలేదు టు బి ఓపెన్ అండ్ ఫ్రాంక్. నిజంగా నాకు నచ్చలేదు. ఫస్ట్ 'మీసాల పిల్ల' సాంగ్ రిలీజ్ అయింది. 'గోదావరి గట్టు పైన' సాంగ్‌కి వాడిన ఫార్ములా వాడేశారు. ఉదిత్ నారాయణ గారిని తీసుకొచ్చారు. ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైమ్ అనుకుంటా ఆయన తెలుగులో పాడటం అదొకటి ప్లస్ అయిపోయింది. అది వినగా వినగా బానే ఉంది. అండ్ దెన్ 'శశిరేఖ' సాంగ్ అన్నారు. అది వినగా వినగా బానే ఉంది. కంటెంట్ బాగుంటేనే జనాలు థియేటర్‌కొస్తారన్న విషయం మర్చిపోవద్దు. మేబీ లాస్ట్ సంక్రాంతికొస్తున్నాం క్లిక్ అయిందేమో. బట్ అదే ఫార్ములా దీంట్లో వాడినట్టయితే గనక ఖచ్చితంగా దొరికిపోతారు. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం మ్యాజిక్ చేస్తారో, ఏ పుట్టలో ఏ పాముందో. జాన్ 12థ్ మనశంకర్ వరప్రసాద్ గారి థియేటర్స్‌లోకైతే రాబోతోంది. థియేటర్‌లో డోంట్ మిస్ ఇట్. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం డోంట్ ఫర్గెట్.